హలో ఎవ్రీవన్. ఏపీలో జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ భాగం నుంచి వన్ స్టాప్ సెంటర్‌లో ఉండేటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చు, మనకిక్కడ టేబుల్‌లో అయితే ఇచ్చారు మనకిక్కడ. నేమ్ ఆఫ్ ది పోస్ట్‌లు చూసుకుంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు, కేస్ వర్కర్, పారాలీగల్ పర్సనల్, లాయర్, పారామెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ కావాలంటున్నారు. మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ కావాలంటున్నారు. సెక్యూరిటీ గార్డ్ నైట్‌గా అనేసి ఇక్కడ ఇలాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని పోస్టులు కూడా మనకు చూసుకుంటే కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఏ పోస్ట్‌కి ఎన్ని ఖాళీలు అనేసి ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. అదే విధంగా మనకి ఏ పోస్ట్‌కి ఎంత సాలరీ ఇస్తామనేసి క్లియర్ మెన్షన్ చేశారు. ఒకసారి గమనిద్దాం ఇక్కడ. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ చూసుకుంటే 34,000 అనేసి, కేస్ వర్కర్ చూసుకుంటే 19,500 అనేసి, పారాలీగల్ పర్సనల్ లాయర్ చూసుకుంటే 20,000 ఇస్తామని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఈ విధంగా మీకు ఏ పోస్ట్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో ఆ పోస్ట్‌కి ఎంత సాలరీ ఉంది, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అనేది క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. మీరైతే గమనించవచ్చు. తర్వాత పోస్ట్‌కి తగ్గ క్వాలిఫికేషన్ ఏముండాలి అని దాని గురించి తెలుసుకోండి. క్లియర్‌గా మన నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో, నోటిఫికేషన్ మనకి తెలుగులోనే ఉంది, ఇంగ్లీష్‌లో ఉంది. సో, మీకు ఎలా కన్వీనియంట్‌గా ఉంటే అలా అయితే చూసుకోండి. సో, మీకు వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో నేనైతే మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, డౌన్‌లోడ్ చేసుకొని. ఇక్కడ ఒకసారి గమనిద్దాం. ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అనే పోస్ట్‌కి అప్లికేషన్ పెట్టుకుంటే మీకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి క్లియర్‌గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఈ విధంగా మీరు ఏ పోస్ట్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఆ క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదనేసి ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో, తర్వాత ఏజ్ లిమిట్ వివరాలకు వస్తే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు మనకి ఇక్కడ. ఏజ్ లిమిట్ అనేది మీకైతే జూలై 1, 2023 నాటికి మీకైతే ఏజ్ లిమిట్ అనేది 21-42 సంవత్సరాల మధ్య అయితే ఉండాల్సి ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. మీరు అది గమనించవచ్చు. సో, ఇప్పుడు మన అప్లికేషన్ ప్రాసెస్ ఏమిటి అని దాని గురించి తెలుసుకోండి. మీరు అప్లికేషన్ అయితే ఆఫ్‌లైన్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎలా అంటే మీరు అప్లికేషన్ ఫీజు కూడా పే అయితే చేయవలసిన అవసరం అయితే లేదు. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. నోటిఫికేషన్ అయితే ఎప్పుడు రిలీజ్ చేశారు అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు. వన్ స్టాప్ సెంటర్స్ నందు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాల నియామకాల కొరకు ఉద్యోగ ప్రకటన అనేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చారు. మీరైతే గమనించవచ్చు. ఒకసారి గమనిద్దాం. ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ నందు ఖాళీలుగా ఉద్యోగాల నియామకం కొరకు ఈ దిగువ అనుబంధంలో ఇవ్వబడిన నిర్దిష్ట ఫారంలో ప్రకటన వెలువడిన తేదీ చూసుకుంటే 7 రోజులుగా ఆదివారం సెలవు అనగా తేదీ మీకైతే ఈ మంత్ మొక్కన ఫిబ్రవరి 7, 2024 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు కూడా మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. క్లియర్‌గా లాస్ట్ డేట్ ఇప్పుడు మనకి ఫిబ్రవరి 10వ తేదీ వరకు కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అప్లికేషన్ కూడా మీరైతే ఆఫ్‌లైన్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ దిగువ నిర్దేశించిన అర్హతలను అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించబడును. గడువు దాటిన పిమ్మట ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తులు స్వీకరించబడవు. అర్హతులైన అభ్యర్థులు ఈ ఉద్యోగంకు దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తును సంబంధిత ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారిత అధికారి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వారి కార్యాలయం నందు పొందవలెను. మరియు ఇక్కడ మనకు ఒక అఫీషియల్ వెబ్‌సైట్ ఇచ్చారమ్మా. సో, మీకు ఇక్కడ చూసుకుంటే http://srissathyasayi.ap.gov.in అనేసి ఒక అఫీషియల్ వెబ్‌సైట్ ఇచ్చారు. మీకు నేను కూడా వీడియో కామెంట్ సెక్షన్‌లో అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తును జిల్లా మహిళ ఇక్కడ చూసుకుంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇక్కడ వీళ్ళైతే ఎలాంటి అప్లికేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! సో, అవి కానీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ, ఈడబ్ల్యూఎస్ అలాంటిది సాధారణ సర్టిఫికేట్స్ కానీ, సో, ఇలాంటి మీ ఆధార్ కార్డ్ కానీ, సో, ఇలాంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా జిరాక్స్ కాపీ తీసుకొని, సో, లోకల్ క్యాండిడేట్స్ అయితే ఇప్పుడు నేను చెప్పే అడ్రస్‌కి డైరెక్ట్‌గా తీసుకొని వెళ్ళండి. నాన్ లోకల్ అయితే స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ మంత్ 15వ తేదీ లోపల మీరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. మీకు ఇక్కడ జాబ్ సెలక్షన్ చూసుకోండి. ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు. డైరెక్ట్ మెరిట్ మీద అయితే రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు. మీ యొక్క అప్లికేషన్ చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పే అడ్రస్‌కి మీరైతే పోస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చు. దరఖాస్తును జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారిత అధికారిని ఆపోజిట్ శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కార్యాలయంలో సమర్పించే రసీదు పొందవలెను అనేసి ఇది నోటిఫికేషన్‌లో ఇచ్చినటువంటి అడ్రస్ మనకి. సో, ఈ అడ్రస్ మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోండి. సో, ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.